డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా జరిగింది. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో యువ నాయకుడు బండారు సంజీవ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్లాజరీ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నేటి జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేయడం, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మొదలుకొని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. కేతా స్టేన్ గారు, ముదునూరు వెంకటరాజు గారు, కండసర్ శ్రీనివాస్ గారు, నరసింహరావు గారు డెవలప్మెంట్ చేయడానికి కానీ లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడానికి కానీ, ఎక్స్పీరియన్స్ లేని కాలేజీ ఫ్రెష్ అవుట్స్ బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, లేదా కొన్ని కోర్సులు చేశారా అంటారు. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటిని కూడా అధిగమించడం కోసం ఏ విధంగా మన వంతు ప్రయత్నం మన ఏరియాలో ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ కంటిన్యూ నిత్యం కనీసం ఒక 50 మందికో 100 మందికో కంటిన్యూ నిచ్చినాడు మన మీద చాలా దారుణంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన చేయాల్సిన లక్ష్యంగా పెట్టుకుంటామని. అదేవిధంగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు, మెగా డిఎస్సి కూడా వేయడం జరిగింది. ఎంత వేసినా ఇంకా చాలా మందికి చాలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మీ ప్రజాప్రతినిధిగా, కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు బాధ్యతని నెరవేర్చాలని నా ప్రయత్నం కూడా అన్ని రకాల నేను చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే వికాస్ మేనేజర్ గారితో కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్ వారితో కానీ, లేదా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ వారితో కానీ వివిధ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలు వెతుక్కుని ఉద్యోగాలు కల్పించడం కోసం యువకులకు కూడా వారికి అండదండలు ఇవ్వడానికి నేను కూడా నా కృషి నేను చేస్తూ ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఈరోజు ప్రారంభమే. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ ఎక్కువ మందికి ఎక్కువ అవకాశాలు, అది 10వ తరగతి వాడవనే, లేదా ఐటీఐ వాళ్ళవనే, చిన్న స్థాయిలో అవని, పెద్ద స్థాయి అవని, ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించవచ్చు. రావులపాలెంలో జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళా యువకులకి అందరికీ కూడా గొప్ప వరంగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అందుకే మెగా డిఎస్సి టీచర్ల కోసం కూడా పిలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ప్రైవేట్ సెక్టార్నన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యమయ్యాయి. యువకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అటువంటి యువకులకు ఈనాడు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. యువకులకు ఉద్యోగ లేదా వికాసాలని స్వచ్ఛత సంస్థలు కానీ, ఇతర సంస్థలు కానీ ఏ అవకాశాలు ఉన్నా ఏరి కోరి పట్టుకొచ్చి ఇక్కడ ఈ యువకులకు అవకాశాలు కల్పించడం కోసం నేను కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈనాడు ప్రారంభించిన మెగా జాబ్ మేళా ఇది ఒక ఆరంభం మాత్రమే. ఈ ప్రతి 4 నెలలకో 6 మాసాలకో పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి పాటుపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దీన్ని సహకరించడానికి ముందుకు వచ్చిన ఈనాడు చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి హెచ్ఆర్లు, వారి కంపెనీ సిబ్బంది రావడం జరిగింది. వారిని అభినందిస్తూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారిని కూడా కోరడం జరిగింది. ఏదో మొక్కుబడిగా కార్యక్రమం పెట్టామనే ఆలోచన కాకుండా
వచ్చిన వారందరికీ కూడా అవకాశాలు సత్వరం కల్పించే విధంగా, ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని కూడా వారిని కోరడం జరిగింది. నిరుద్యోగ యువతకు కూడా ఎవరు ఖాళీ లేక